తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ యాక్షన్లోకి దిగారు. 5గురికి నోటీసులు ఇచ్చారు. వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానుంది. 5గురి ఎమ్మెల్యేల విచారణ ముగిసిన తర్వాత మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్, కాల యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వారిపై అనర్హత వేయకుండా స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం పూర్తిగా స్పీకర్ పరిధిలోనేదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. రైట్గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్లో అందిస్తారు. చారి, అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల అందరి మీద యాక్షన్ తీసుకోవాలని సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ వెళ్ళినటువంటి నేపథ్యంలో దాని మీద 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు వెళ్ళాయి. ఈ క్రమంలోనే స్పీకర్ కొంత యాక్షన్ లోకి దిగినట్టు కనపడుతుంది. 5గురు ఎమ్మెల్యేలకి పార్టీ ఫిరాయించినటువంటి 5గురు ఎమ్మెల్యేలు మొదటి విడతగా ఫిర్యాదు వచ్చినటువంటి 5గురు ఎమ్మెల్యేలకి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వచ్చే వారం నుంచి ఆ విచారణ కూడా ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇచ్చినటువంటి లేఖలో వచ్చే వారం నుంచి విచారణకి హాజరు కావాలని కూడా పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారం అంతా కూడా అసెంబ్లీ కొంత గోప్యంగా రహస్యంగా జరుపుతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా నోటీసులు అయితే వెళ్ళాయి. అయితే ఆ నోటీసుల క్రమంలో ఎమ్మెల్యేలు హాజరవుతారా, ఎమ్మెల్యేలు హాజరుకు సంబంధించి సమయం కోరుతారా, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి స్పీకర్ అయితే ఎమ్మెల్యేల్లో 5గురికి నోటీసులు ఇచ్చారు. మీ మీద వచ్చినటువంటి అనర్హత పిటిషన్ కి సంబంధించి మీ నుంచి సమాధానం ఏంటి అనేటువంటి అంశం. కొద్దిసేపు క్రితమే గద్వాల్ ఎమ్మెల్యే వివరణ మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా కూడా ఆయన ఈ కామెంట్ చేశారు. అభివృద్ధి పనుల కోసం మాత్రమే సీఎం ని కలిశామనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేల అంశం ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఈ దానం నాగేందర్ ఎపిసోడ్ లో మాత్రం కొంచెం లీగల్ గా ఇబ్బంది ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే తను బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ సింబల్ మీద పోటీ చేశారు. కాబట్టి అనర్హత పిటిషన్ కి పూర్తి స్థాయిలో ఆధారాలు దానం నాగేందర్ విషయంలో ఉంటాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దానం నాగేందర్ కి సంబంధించినటువంటి విషయంలోనే స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి ఎలాంటి సమాధానం చెప్తారు, వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానానికి స్పీకర్ చూడాలి. 5గురికి ప్రస్తుతానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో మిగతా 5గురికి నోటీసులు ఎప్పుడు ఇస్తారు, ఎలాంటి నియమాన్ని పాటిస్తారు అనేది కూడా చూడాలి. చారి, 3 నెలల గడువులోపు నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది స్పీకర్. సో అంటే ఈ 3 నెలల గడువు లోపే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అంటే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశానికి గడువు తీసుకోవాలని 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలనేటువంటి గడువు మాత్రమే ఇచ్చారు. అది ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేటువంటి అంశాన్ని డైరెక్ట్ చేయలేదు న్యాయ వ్యవస్థ అనేది ఒక అంశం. అయితే అనర్హతకి సంబంధించి యాక్షన్ ని ఇనిషియేట్ చేశారు కాబట్టి దాని మీద ఏదో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మనం ఇంతకుముందు మనం అనుకున్నట్టు దానం నాగేందర్ విషయంలో కొంత స్పీడప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అనర్హతకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాని మీద కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి స్పీకర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి 3 నెలల సమయానికి సంబంధించినటువంటి నిర్ణయం ఆ గడువు ఎట్లా ఉంటుంది, ఆ ఎమ్మెల్యేల ఇచ్చేటువంటి రిప్లై ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నింటిని బట్టి యాక్షన్ ఉంటుంది. కాబట్టి వాటిని ఎమ్మెల్యేలు విచారణకు వస్తున్నటువంటి సందర్భంగా ఏం చెప్తున్నారు అనేటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని అప్పుడు యాక్షన్ ఎట్లా ఉంటుంది, 3 నెలల్లో గడుస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. చారి, ఇప్పుడు ఎవరైతే నోటీసులు అందుకున్నారో ఈ 5గురు ఎమ్మెల్యేలు విచారణకు హాజరైన రోజు కేవలం ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారా, లేదంటే ఆ రోజు ఏమైనా స్పీకర్ నుండి ఏమైనా యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుందా? విచారణకు సంబంధించి నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో విచారణకి హాజరవ్వడము లేదంటే నేరుగా హాజరు కాకపోయినా
రిప్లై లెటర్ రూపంలో కూడా రిప్లై ఇవ్వచ్చు. అవసరం అనుకుంటే అడ్వకేట్ ని కూడా పంపించేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ముందు విచారణ ఇచ్చినటువంటి నోటీసుకి సమాధానం ఇవ్వడము అనేది ఒక ప్రక్రియని ప్రారంభించడం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ పాటిస్తున్నాము అనేటువంటి ఇండికేషన్ ఇవ్వడంతో కూడా ఆ ప్రక్రియ అర్హత వేటుకు సంబంధించినటువంటి ప్రక్రియని స్పీకర్ ప్రారంభించినట్టు అవుతుంది. కాబట్టి ముందు వాళ్ళ ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రిప్లైకి అనుగుణంగా మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానానికి స్పీకర్ సంతృప్తి వ్యక్తం చేశారా, దాన్ని బట్టి యాక్షన్ ఇనిషియేట్ చేయాలా అనేటువంటి అంశాలన్నీ ముందు ఇచ్చేటువంటి సమాధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.